ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము నవంబర్ 25 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని సేవకునిగా, మా యొక్క సహవాసము యొక్క పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు వాక్యం వింటున్న మీ అందరినీ ఆశీర్వదించి మీ కుటుంబములకు క్షేమాభివృద్ధిని కలిగించునుగాక. మిమ్ములను చక్కని దీర్ఘాయుష్మంతులుగా చేసి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము ప్రతి ఉదయకాలం వేళ దేవుని వాక్యం వినేటట్లుగా ప్రభువు ఆయన వాక్యముతో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనము కూడా ప్రతి ఉదయం లేవగానే ముందు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని కార్యముల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తరువాత వాక్యము విని మన యొక్క దిన కార్యక్రమములను ప్రారంభించాలి. మనలో అనేక మంది ఉదయకాలం వేళే పొలాలకు వెళ్ళేవారు, ఉద్యోగాలకు వెళ్ళేవారు, బయట ఇతర పనుల మీద వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. వీటన్నిటిలో కూడా మనకు జయము కలగాలి అంటే మొట్టమొదట ఉదయం ప్రభువుతో మనము గడపాలి. అప్పుడు ఆయన మనకి తోడయ్యుండి మనలను నడిపిస్తాడు. రండి, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకొని ఆయన జీవము గల మాటలు విని మనము మేలు పొందుదాం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 2వ చరణం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపిన వాత్సల్యత కొరకు వందనాలు. దేవా, ఈ దినము వాక్యము చదువుకున్నాం. చదవబడిన లేఖనములో నుండి మాతో మాట్లాడండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారికి సమాధానం అనుగ్రహించి కుటుంబాలను ఆశీర్వదించండి. బలహీనులను ముట్టి బలపరచండి. రోగులను స్వస్థపరచండి. దురాత్మ బంధకముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి. రక్షణ లేక నశిస్తున్నవారు రక్షణ పొందునట్లుగా కార్యము చేయండి. రక్షింపబడిన వారు కడవరి దినములలో పడిపోకుండా స్థిరపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం ప్రతి ఉదయకాలం కీర్తనల గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. ప్రభువు కృప, ఆయన మనతో మాట్లాడుతూ మన ఎడల ఆయన వాత్సల్యతను చూపిస్తున్నాడు. ఈ యొక్క వాక్యం వింటున్న మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనండి, లైక్ చేయండి, ఇతరులకు మేలుకరముగా ఉండునట్లు షేర్ చేయండి. ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. ప్రభువు పరిచర్యలో సహకరించండి. ప్రభువునందు ప్రియులారా, కీర్తనల గ్రంథం 29వ కీర్తన 2వ చరణాన్ని చదువుకున్నాం. ఇక్కడ దేవుని లేఖనములో దావీదు భక్తుడు మాట్లాడుతూ యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావములను ఆయనకు ఆరోపించండి. ప్రతిష్ఠితములగు ఆభరణాలు ధరించుకొని
ఆయన ఎదుట సాగిలపడుడి అని మాట్లాడాడు. అనగా ప్రభు ఎదుట సాగిలపడాలి అంటే ప్రతిష్ఠితములగు ఆభరణాలు కలిగిన వారమై ఆయనను ఆరాధించడానికి సాగిలపడాలి. ఆయన నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు చెందించాలి. ఎందుకంటే నా యొక్క మహిమను నేను ఎవ్వనికి ఇచ్చువాడను కాను అని ప్రభువు దేవుని యొక్క వాక్యమునందు సెలవిచ్చాడు. ఆయన మహిమను ఎవరు కూడా దొంగిలించకూడదు. ఆయన మహిమను ఆయనకే మనము ఆరోపించాలి. చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. అనగా ఆయన సజీవుడైన దేవుడు గనుక ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన ప్రభావములు ఆయనకే చెందించాలి గాని జీవము లేని వాటికి మనము చెల్లించకూడదు. అలాగునే మనుషులకు కూడా ఆయన ప్రభావాన్ని మనము ఆపాదించకూడదు. గనుక ఆయన మహిమా ప్రభావములు కలిగిన దేవుడు అని ఎరిగి ఆయన నామమునకు చెందవలసిన ప్రభావమును మనము చెల్లించాలి. ఇంతకు దేవుని నామం ఏమిటి? ఎంతోమంది పలు విధములైన భాషలలో దేవునిని ఒక్కొక్క పేరున పిలుస్తున్నారు. అయితే దేవుని నామం ఏమిటి అనగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనమునందు వాక్యము అనేది ఆయన నామము అని వాక్యం బోధిస్తుంది. యోహాను సువార్త 1:1 నందు ఆదియందు ఆయన వాక్యమయ్యున్నాడని, అదే అధ్యాయం 14వ వచనమునందు ఆ వాక్యమే నశించిపోవు మానవులను రక్షించడానికి కృపాసత్య సంపూర్ణునిగా శరీరమును దాల్చి మన మధ్యకు వచ్చి నివసిస్తున్నాడని లేఖనం బోధిస్తుంది. గనుక వాక్యమునకు చెందించవలసిన మహిమ, వాక్యమునకివ్వలసిన గౌరవము మనం ఇవ్వడం నేర్చుకోవాలి. నేటి దినములలో చాలామంది వాక్యమునకివ్వవలసిన గౌరవమును ఇవ్వకుండా, వాక్యమునకివ్వవలసిన మహిమను ఇవ్వకుండా వారు ఆ మహిమను దొంగిలిస్తున్నారు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని యొక్క మహిమను ఆయనకే మనము చెల్లించాలి. రెండవది ప్రతిష్ఠితములగు ఆభరణములు అన్నాడు. క్రైస్తవులు ఆభరణములు ధరించకూడదు అనేది భౌతికమైన ఆభరణములను గూర్చి వాక్యం చాలా ఖండితముగా చెప్పింది. అయితే మనకు ఆత్మ సంబంధమైన ఆభరణములు ఉన్నాయి. ఏమిటి ఆత్మ సంబంధమైన ఆభరణములు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనములు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. మనకున్న ప్రతిష్ఠిత వస్తువులు, ఆభరణాలు ఏవి అంటే పేతురు భక్తుడు చక్కగా వాటిని వ్రాశాడు. అలాగునే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మనం దైవభక్తులం అని చెప్పుకుంటే మన యొక్క అలంకరణ దానిని
బయలుపరచాలి. వీరు నిజముగా దైవత్వము కలిగిన బిడ్డలే. వీరు ధరించుకున్న సత్క్రియలు వీటిని రుజువుపరుస్తున్నాయి అని ప్రియులారా లోకము మనల్ని గూర్చి సాక్ష్యమివ్వాలి. అయితే అనేకులు ఈ విషయములో వెలుపటి అలంకారణకు ప్రాధాన్యతిచ్చి అది భక్తి అని, దేవుని పిల్లలంటే ఏదో లోకములో ఘనులుగా కనపడాలని రకరకములైనటువంటి వేషధారునిగా తయారయ్యారు. దేవుని పిల్లలు ప్రతిష్టత కలిగిన వారు గనుక మనము వెలుపటి అలంకారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అంతరంగ అలంకారాలకు ప్రాధాన్యత ఇస్తే అవి దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినవి గనుక వాటిని బట్టి ప్రభువు మహిమ పొందుతాడు. వాటిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అయితే వాటిని ధరించుకోవడానికి అవి ఎక్కడా బయట దొరికేవి కాదు, కానీ దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా నలగగొట్టబడి వాక్యము ద్వారా మనము సంధించబడినప్పుడు ప్రభువు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. వాటిని అంతరంగమందు మనము ధరించాలి. సాధుత్వము, మృదుత్వము అనేవి అక్షయ అలంకారములని వాక్యం బోధిస్తుంది. నేడు మన జీవితములలో అట్టి అలంకరణలు ధరించాలి అంటే వాక్యము చేత మనలను మనము సిద్ధపరుచుకోవాలి. వాక్యమే మనలను అలంకరించేది. వాక్యమే మనకు గొప్ప అలంకరణ గనుక దేవుని పిల్లలుగా దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మనలో సాధుత్వము, మృదుత్వము ఉండాలి. అంతే తప్ప గర్వము, కఠినత్వము, అసూయ, ద్వేషాలు పెట్టుకుని పైకి నోటితో ఆరాధన చేస్తే ప్రభువు దానిని అంగీకరించడు. దేవుని పిల్లలుగా మనలో ఉన్న అపవిత్రతను కడిగివేసుకొని పరిశుద్ధ అలంకృతము కలిగిన వారమై ఆయన ఎదుట మనము ఆరాధించునప్పుడు నిర్దోషత్వముతో నిలబడ్డానికి సిద్ధపడదాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక.